ఈ నెల 16న మనకు అతిపెద్ద అమావాస్య రాబోతుంది. ఇది చాలా చాలా శక్తివంతమైన అమావాస్య అండి. ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా ఈ 2 వస్తువులని మీ ఇంటికి తెచ్చుకోండి. ఇలా తెచ్చుకుంటే మీరు కూర్చొని తిన్నా తరగని ఆస్తి వస్తుందన్నమాట. ఈ వస్తువుల వల్ల ఏంటంటే గనక మంచి జరుగుతుందని చెప్పొచ్చు. ఈ వస్తువులు అతీత శక్తివంతమైనవి కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే ఈ అమావాస్య రోజున ఈ 2 వస్తువులు తెచ్చుకోండి. ఇప్పుడు వచ్చే ఈ అమావాస్య ఉంది కదండి, మనకు శనివారంతో అమావాస్య కూడి వస్తుందన్నమాట. అయితే దీనిని శని అమావాస్యగా కూడా పరిగణిస్తారు. అలానే కాకుండా ఏంటంటే దీనికి కొంచెం పవర్ ఎక్కువగా ఉంటుంది. 150 సంవత్సరాల తర్వాత వస్తున్న అతేంద్రియ శక్తులతో కూడిన అతిపెద్ద అమావాస్య అనమాట. ఈ అమావాస్య రోజున కొన్ని నియమాలను పాటించుకుంటూ ఎవరైతే ఈ 2 వస్తువులను ఇంటికి తెచ్చుకుంటారో అలాంటి వాళ్ళ యొక్క జీవితంలో ఉండే కష్టాలు, నష్టాలు, బాధలు, సమస్యలు, ఇబ్బందులు ఇవన్నీ కూడా పోతాయన్నమాట. వస్తువుల వల్ల ఏంటంటే గనక అదృష్టం పడుతుంది, దురదృష్టం తొలగిపోతుంది. అయితే అమావాస్య ఏంటంటే గనక ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మనకు మంచి చేయడానికి వస్తుందన్నమాట. చెడుని తీసేసి మంచిని తెచ్చి పెట్టుకోవడానికి అమావాస్య అనేది చాలా చాలా పవర్ని కలిగి ఉంటుందని మనకేంటంటే పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి అమావాస్య రోజున ఎలాంటి నియమాలు పాటించాలి, ఏ వస్తువులని ఇంటికి తెచ్చుకోవాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక శనివారంతో అమావాస్య కూడి వస్తుంది కాబట్టి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, శని అమావాస్యగా పరిగణించబడుతుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ రోజున ఉదయాన్నే లేవండి, ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోండి. అలానే కాకుండా ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోండి. ఎందుకంటే అమావాస్య ఎంత మంచిగా ఉంటుందో అంత చెడుగా కూడా ఉంటుంది. అమావాస్య రోజున ఏంటంటే కనుక భూమిపైన ఎన్నో చెడు శక్తులు ప్రవేశిస్తూ ఉంటాయి, అంటే సంచరిస్తూ ఉంటాయి అన్నమాట. వాటి వల్లే ఏంటంటే కనుక మనకి ఇబ్బంది ఖచ్చితంగా కలుగుతుంది. కొంతమందికి ఏంటంటే అమావాస్య అసలు పడనే పడదు కదండి. అలాంటి వాళ్లకు కూడా అమావాస్య అనుకూలించాలంటే తప్పకుండా ఇంట్లోకి ఎలాంటి చెడు అనేది రాకుండా ఉండాలంటే ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి. అలా పసుపు నీళ్లు చల్లుకుంటే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది కాబట్టి పసుపు నీళ్లు చల్లుకోండి. ఆ తర్వాత శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంట్లో ఏంటంటే కనుక శనివారం కాబట్టి పూజ ఖచ్చితంగా చేసుకోండి. ఏంటంటే చాలా మంది కూడా అమావాస్య రోజు పూజ చేయకూడదు అంటారు, కానీ అమావాస్య రోజు పూజ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. అలానే కాకుండా మనం కోరిన కోరికలు కూడా తీరుతాయి అన్నమాట. ఇంట్లో పూజ చేసుకోండి, కానీ నల్లటి వస్త్రాలు అయితే ధరించకండి. ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత ముఖ్యంగా గుర్తుపెట్టుకుని ఈ 2 వస్తువులను మీ ఇంటికి ఏదో ఒక రకంగా ఏంటంటే కనుక తెచ్చుకోండి. అంటే మా ఇంట్లో ఉన్నాయండి అన్నా పర్వాలేదండి, మీరు అవి కాకుండా వేరేవి కూడా తెచ్చుకోవచ్చు. అయితే 2 వస్తువుల్లో మొదటి వస్తువు మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం, ప్రతి అమావాస్య కూడా ఇది ఖచ్చితంగా కొనాలి, ఇది కొంటేనే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి గల్లులుప్పు, అంటే రాళ్ళ ఉప్పు, గల్లులుప్పు అంటాం కదా, ఆ ఉప్పును ఏంటంటే కనుక ఇంటికి కొని తెచ్చుకోండి. ఒక 10 రూపాయలు పెడితే ప్యాకెట్ వస్తుంది కదండి. మనం ఎలాగో ఏంటంటే కనుక వంటల్లో ఉపయోగించుకుంటూ ఉంటాం కాబట్టి రాళ్ళ ఉప్పుని ఇంటికి తెచ్చుకుంటే మంచిదండి. మంచి ఫలితాలు వస్తాయన్నమాట. మన జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది, మనకు అదృష్టం, ఐశ్వర్యం కలుగుతుంది. అలానే కాకుండా అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుందన్నమాట. పెద్దగా ఇబ్బంది కూడా ఉండదని చెప్పొచ్చు. కాబట్టి ఉప్పుని కొని ఇంటికి తెచ్చుకుంటే అప్పు తీరుతుంది. ఉప్పుని కొని ఇంటికి తెచ్చుకోవడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఉప్పు ఏంటంటే కనుక పాజిటివ్ రిజల్ట్ని ఇస్తుంది, నెగిటివిటీని దూరం చేస్తుంది, మంచి ఫలితాలతో మన జీవితాన్ని మారుస్తుందన్నమాట. అందుకే ఖచ్చితంగా ఉప్పునైతే కొని ఇంటికి తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత కాసేపు ఏంటంటే కనుక పూజ గదిలో పెట్టండి. అలా పెట్టిన తర్వాత ఏంటంటే వీలుంటే అదే ఉప్పుతో ఉప్పు దీపం పెట్టండి. ఆ ఉప్పు దీపం వల్ల కూడా ఏంటంటే సమస్త కష్టాలు పోతాయి. అలానే మనకి ఏంటంటే మంచి చేకూరుతుంది, ఐశ్వర్యం ఇల్లు విరుస్తుంది, ఇల్లు మనకు అనుకూలిస్తుంది. లక్ష్మీదేవి ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చొని మనకు కావలసినంత ఐశ్వర్యం కూడా ఇస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి రాళ్ళ ఉప్పు ఏంటంటే గనక తప్పకుండా ఇంటికి కొని తెచ్చుకోండి. మనము చెప్పుకున్న వస్తువులన్నీ కూడా తెచ్చుకోవాలని రూల్ లేదు, మీకు నచ్చిన ఒక 2 వస్తువులు తెచ్చుకుంటే చాలండి. వాటి వల్ల ఏంటంటే కనుక మంచి జరిగే అవకాశం అయితే ఉంటుంది. ప్రతి అమావాస్య కూడా ఖచ్చితంగా అండి గుర్తుపెట్టుకోండి, రాళ్ళ ఉప్పు అనేది కొనాలి, అదేనండి గల్లులుప్పు అనేది కొనాలి. అది కొంటే మనకు ఉండే కొన్ని రకాల ఇబ్బందులు పోతాయన్నమాట. కొన్ని రకాల సమస్యల నుంచి మనం బయటపడతాము. మనం ఒక 10 రూపాయలు ఖర్చు చేస్తే మనకేంటంటే అంతకంత ఫలితం అయితే దక్కుతుందని చెప్పొచ్చు. కాబట్టి ఉప్పునైతే కొని ఇంటికి తెచ్చుకోండి. రెండోది వచ్చేసి ఏంటంటే కనుక బెల్లం అండి. బెల్లము తీపి పదార్థం కాబట్టి తప్పనిసరిగా కొనాలండి. బెల్లం కొంటే మంచిదండి. బెల్లం మంగళకరమైనది. అలానే కాకుండా ఏంటంటే కనుక దైవానికి అంకితం చేయబడేది అనమాట. బెల్లం కొంటే ఏంటంటే కనుక దేవతల యొక్క అనుగ్రహం తొందరగా కలుగుతుంది. అలానే కాకుండా బెల్లం కొనటం వల్ల మనకు అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయన్నమాట. అలా ఈరోజు ఏంటంటే కనుక బెల్లం కొని అదే బెల్లం ఏంటంటే కనుక మనము నైవేద్యంగా మన ఇష్టదైవానికి కానీ వెంకటేశ్వర స్వామికి కానీ నివేదన చేస్తే మీకు ఏంటంటే మంచి జరుగుతుంది. మీరు కోరిన కోరికలు వెంటనే తీరిపై కుబేరులు అవుతారు. ఆ తర్వాత యాలకుల గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే అండి. యాలకులు ఏంటంటే కనుక ఒక రకంగా చెప్పాలంటే ధనాన్ని ఆకర్షిస్తాయి అనమాట. యాలకులు ధనాన్ని ఆకర్షించడంతో పాటు రుణ బాధని తొలగిస్తాయి. యాలకులకు అతీత శక్తి ఉంటుంది. యాలకులు లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు. కాబట్టి ఒక 10 రూపాయలు పెట్టి చిన్న ప్యాకెట్, అంటే ఒక 5 యాలకులు వచ్చేలాగైనా సరే తెచ్చుకోండి. 5 యాలకులు వచ్చేలాగా కూడా తెచ్చుకోవచ్చు. అలానే కాకుండా పెద్ద ప్యాకెట్ యాలకులు కూడా తెచ్చుకోవచ్చు. తెచ్చుకొని ఒక పసుపు రంగు తాడు తీసుకుని 21 యాలకులను తీసుకుని ఏంటంటే
ఏంటంటే కనుక ఒక దారం తీసుకొని సూదితో గుచ్చి ఒక మాల తయారు చేసి ఆ మాలను ఏంటంటే కనుక ఈ రోజు అమావాస్య రోజు లక్ష్మీదేవికి సమర్పించి చక్కగా ఏంటంటే ధనం రావాలి, ఐశ్వర్యం కలగాలి, అన్ని విధాలుగా కూడా బాగుండాలి, ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు, ధనానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా పోయి రుణ బాధలన్నీ కూడా తొలగిపోవాలని చెప్పుకొని ఇంకా తర్వాత మీరేంటంటే నమస్కారం చేసుకుని లక్ష్మీదేవికి సమర్పించిన యాలకుల మాలను అలాగే ఉంచేసి ఇంకా తర్వాత తీసేసి దాన్ని ధనం దాచే చోట దాచుకుంటే ధనానికి ఎప్పుడు కూడా లోటు రాదని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి పాటించండి. ఇక అత్తరండి, అత్తరు మనందరికీ తెలిసిందే కదండి. అత్తరు తప్పనిసరిగా ఇంట్లో ఉండాలి, ఉంటే మంచిది. ఎందుకంటే అత్తరు లక్ష్మీదేవికి సమర్పించిన తదితర దేవతలకు సమర్పించిన దేవతలు సంతోషించి ఏంటంటే గనక మనకు అనుగ్రహాన్ని ఇస్తారనమాట. మంచి వాసనను అత్తరు కలుగుంటుంది కాబట్టి మంచి వాసన వల్ల ఏం జరుగుతుందంటే మన ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. దేవతలు ఏంటంటే మన ఇంట్లో తిరుగుతూ ఉంటారు. అలానే కాకుండా ముఖ్యంగా లక్ష్మీదేవి ఇంట్లోనే శాశ్వతంగా ఉండిపోతుంది. కాబట్టి అత్తరు తెచ్చుకోండి. అత్తరులో చాలా ఫ్లేవర్స్ ఉంటాయండి. కాబట్టి మనం ఏంటంటే కనుక అవన్నీ తెచ్చుకోకూడదు. ఒకటి మల్లె పూలది, ఇంకొకటి గులాబీ పూలది. ఈ రెండు మాత్రమే తెచ్చుకోవాలి. ఈ రెండే మనకు చక్కగా పనిచేస్తాయి కాబట్టి తెచ్చుకోండి. ఇలా తెచ్చుకున్న ఈ అత్తర్ని ఏంటంటే కనుక అమావాస్య రోజున కొద్దిగా నీళ్లు తీసుకోండి. అంటే గాజు గ్లాసులో సగభాగానికి నీళ్ళని తీసుకోండి. లేదంటే నార్మల్ గ్లాసులోనైనా సరే సగభాగానికి నీళ్ళని తీసుకుని 5 చుక్కల అత్తరు ఆ యొక్క నీళ్ళల్లో కలిపి ఆ నీళ్ళు ఏంటంటే కనుక పూజగతితో సహా తదితర గదులు అంటే మనకు ఉంటాయి కదా, హాలు, బెడ్రూమ్, కిచెన్, ఇలా అదంతా కూడా చల్లండి. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఇంటి చుట్టూ కూడా చల్లే వీలుంటే ఇంటి చుట్టూ కూడా చల్లండి. ఇలా చల్లటం వల్ల ఏం జరుగుతుందంటే మంచి ఫలితాలు వస్తాయండి. ఇంట్లోకి ఎలాంటి చెడు అనేది ఆకర్షించదు. అలానే కాకుండా మీ ఇల్లు మీకు అనుకూలంగా లేకపోతే ఇంట్లో ఏంటంటే ఇబ్బందులు, బాధలు, సమస్యలు ఉంటూ ఉంటాయి కదా, అలాంటి వాటి నుంచి మీరు బయటపడతారు. అలాంటి వాటి నుంచి బయటికి రావడానికి అత్తర్ అనేది పనిచేస్తుంది. కాబట్టి తప్పకుండా అత్తర్ని అయితే ఇంటికి తెచ్చేసుకోండి, ఇంకా మంచి చేకూరుతుంది. ఆ తర్వాత పసుపు కొని ఇంటికి తెచ్చుకున్న తర్వాత పసుపు డబ్బాలో పసుపు పోసి అందులో 2 యాలకులు పెడితే చాలండి. భర్త సంపాదన పెరుగుతుంది, భర్తకు అపార ధనయోగం కలుగుతుంది, 4 దిక్కుల నుంచి ధనం అనేది ఆకర్షిస్తుంది, ధన ద్వారాలు తెచ్చుకొని ఏంటంటే కనుక ధనవర్షం కురవటానికి అవకాశం ఉంటుంది. చాలా మంది కూడా మా భర్త సంపాదన పెరగటం లేదనుకుంటారు కదా. పసుపు మంగళకరమైనది, శుభకరమైనది కాబట్టి ఒక పసుపు పొట్లం కొని ఇంటికి తెచ్చుకున్న తర్వాత అది పసుపు డబ్బాలో పోయండి. లేదంటే ముందుగానే పసుపు డబ్బాలో పసుపు ఉందనుకోండి, ఇది పసుపు ప్యాకెట్ ఏంటంటే కనుక పూజ గదిలో పెట్టండి. మీ పసుపు డబ్బాలో ఏంటంటే కనుక 2 యాలకులు పెట్టుకోండి, మంచి చేకూరుతుందండి. ఖచ్చితంగా ఏంటంటే కనుక ధనాదాయ మార్గాలు అనేవి ఏంటంటే కనుక మనకు తెచ్చుకుంటాయి. అలానే కాకుండా ఆదాయం పెరుగుతుంది, అన్ని విధాలుగా కూడా ధనం అనేది మన చేతికి అందుతుంది. ఎలాంటి ఇబ్బందులు అనేవి లేకుండా ఉండటానికి యాలకుల పరిహారం అనేది చక్కగా పనిచేస్తుంది అనమాట. 5 యాలకులు మీరు ఈరోజు కొని తెచ్చుకొని మీరు పసుపు డబ్బాలో పెట్టుకోవడం, జేబుల్లో పెట్టుకోవడం, చక్కగా వాటిని పూజించడం ఇలాంటివి చేస్తే మంచి ఫలితాలు అయితే ఉంటాయి. పసుపు కూడా మంగళకరమైనది, శుభకరమైనది. ముఖ్యంగా ఏంటంటే కనుక ఎవరింట్లో శుభకార్యాలు జరగట్లేదు, చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, బాధకరంగా ఉంటుంది అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఈ రోజున ఏంటంటే కనుక పసుపు కొంటే ఇంట్లో శుభకార్యాలు కూడా జరుగుతాయని శాస్త్రాల్లో వివరంగా చెప్పబడుతుందన్నమాట. అందుకే 10-20 రూపాయలు పెట్టి ఒక పసుపు ప్యాకెట్ తెచ్చుకుంటే మంచిదండి. పసుపు వల్ల మంచి జరుగుతుంది, కానీ చెడైతే జరగదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక అమావాస్య రోజు తప్పకుండా అండి చీపురు కొనాలండి. అయితే చాలామంది అనుకోవచ్చు శనివారం అమావాస్య వచ్చింది కదండి కొనొచ్చా అంటే కొనొచ్చు, ఏం కాదు. మనం ఏంటంటే కొత్త చీపురు తెచ్చుకోగానే పాత చీపురు వెంటనే తీసి పడేయకూడదండి. దానికి కూడా ఒక తిదివార నక్షత్రం చూసుకుని పడేయాలన్నమాట. అమావాస్య రోజు అయితే మన ఇంట్లో ఉండే చీపురుని అస్సలు పడేయకూడదండి. కాబట్టి అమావాస్య రోజు చీపురుని పడేయకండి, మిగతా రోజుల్లో పడేయండి. కానీ కొత్త చీపురుని కొని ఇంటికి తెచ్చుకోండి, మంచి ఫలితాలు అయితే ఉంటాయన్నమాట. ఇక ఈరోజు శనివారంతో మనకు అమావాస్య వచ్చింది కాబట్టి కాకి ఎదురుపడ్డా, కాకి ఏంటంటే కనుక కనిపించిన కాకి నమస్కారం చేసుకోండి. కాకి కనిపిస్తే ఓం శనిచ్చరాయ నమః అనుకోండి. అలానే కాకుండా మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే చెప్పుకోండి, మీకు మంచి ఫలితాలు అయితే ఉంటాయని చెప్పొచ్చు. అమావాస్య రోజు ముఖ్యంగా దూర ప్రయాణాలు చేయకండి. కొన్నిసార్లు ప్రయాణాలు అనుకూలిస్తాయి, కొన్నిసార్లు ఏంటంటే కనుక ప్రయాణాలు అనుకూలించక మనం ఇబ్బంది పడిపోతాం. కాబట్టి ప్రయాణాలు చేయకపోవడమే బెటర్ అని శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రయాణాలకు దూరంగా ఉండండి. ఇక అలానే ఇంకొకటి ఏంటంటే కనుక ఈరోజు గోర్లు కత్తిరించడం, జుట్టు కత్తిరించుకోవటం, ఇంట్లో ఏడవటం, అలానే శాపనార్థాలు పెట్టడం, పిల్లల్ని కొట్టడం, తిట్టడం, మూగజీవాలని హింసించడం ఇలాంటివైతే చేయకూడదు. అలాంటి ద్వారా ఏం జరుగుతుందంటే శని పట్టి పీడించి జీవితంలో ఏంటంటే కనుక అనేక రకాల ఇబ్బందులకు మనం గురవుతామన్నమాట. అందుకే ఇలాంటివి చేయకండి, వీటిని ఏంటంటే కనుక అవాయిడ్ చేసేయండి. ఇక అనంతరం ఏంటంటే ఈ రోజున ఇంట్లో ముఖ్యంగా గుర్తుపెట్టుకుని పొట్లకాయ కూరనైతే వండి తినకండి. అలానే కాకుండా కాకరకాయ కూరని కూడా వండి తినకూడదు. వీటి వల్ల ఏంటంటే కనుక మన జీవితంలో చెడు అనుభవాలు ఎదురవుతాయన్నమాట. చెడు అనుభవాలలో మనం పడిపోతాం, ఆ అనుభవాలు మనని ఇబ్బంది పెడతాయి, బాధ పెడతాయి. కాబట్టి వీటికి దూరంగా ఉంటే చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయని చెప్పొచ్చు. కాబట్టి అమావాస్య రోజున ఈ వస్తువులను తెచ్చుకొని పూజ గదిలో పెట్టి పూజించుకొని ఈ చిన్న చిన్న నియమాలు పాటించుకుంటే మీ లైఫ్లో ఉండే అనేక రకాల సమస్యలు తొలగి మీరు ఆరోగ్యంగా, సంతోషంగా, హ్యాపీగా ఉండటానికి అవకాశం ఉంటుంది. దైవానుగ్రహాన్ని కలిగించుకొని లైఫ్లో ముందుకు వెళ్ళి మీరు అనుకున్న గోల్ని రీచ్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి మర్చిపోకుండా ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఇలాంటి
చిన్న చిన్న అంటే పనులు పరిహారాలు చేసుకోండి. అమావాస్య రోజు చేసుకునే పనులు పరిహారాలు ఏవైనా సరే 99% మనకు ఫలితాన్ని తెచ్చిపెడతాయని చెప్పుకోదగ్గ విషయం అనమాట అండి. ఇంకా మనకు